అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. అతి త్వరలో మహిళలందరికీ లబ్ధి చేకూర్చే ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ పథకం కోసం మహిళలందరూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పథకానికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల ఒక్కొక్క మహిళకు 1,500 రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే అందించడం జరుగుతుందన్నమాట. అయితే ప్రతి మహిళకు అంటే వయసు మాత్రం 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం వర్తించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 1,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. ఈ పథకం కోసం మహిళలందరూ పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే బ్యాంకు ఖాతాలను కూడా ఓపెన్ చేసి ఎదురు చూడడం జరుగుతోంది. ఈ పథకానికి ఇప్పుడు అతి త్వరలో గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట. మహిళలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ పథకం ఎప్పటి నుంచి విడుదలవుతుంది, అలాగే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆడబిడ్డ నిధి పథకం మన కూటమి ప్రభుత్వం తీసుకొని రావడం జరిగిందనమాట. మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. నెలకు 1,500 రూపాయలు లేదా సంవత్సరానికి 18,000 రూపాయలను ప్రతి మహిళకు ఖాతాలోకి వేయడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ పథకం సంక్రాంతి కానుకగా వెలువడాల్సి ఉన్నింది, కానీ కొన్ని కారణాల చేత ఈ పథకం వెలువడలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ నెలలో ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి మహిళకు వాళ్ళ బిడ్డలకు ఒక్కొక్కరికి 13,000 రూపాయలు అందించిన ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు 1,500 రూపాయలు అందించాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొస్తోంది మన కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ, అలాగే ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, ఇలా సూపర్ 6 పథకాల్లో దాదాపుగా అన్ని పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాటిని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పథకమైన ఆడబిడ్డ నిధి పథకం మహిళలకు ఎంతగానో ఉపయోగపడి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం పొందాలి అంటే మహిళలకు ఏ అర్హతలు ఉండాలో ఒకసారి చూద్దామండి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఏపీలో స్థిర నివాసం ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉండాలి. అది ఆంధ్రాలో మీ అడ్రస్కు సంబంధించిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉండాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఇది నెగ్లెక్ట్ చేస్తారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఆంధ్రాలో మీరు ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంట్లో మీరు మ్యాప్ అయి ఉండాలి. అలాగే మీకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఇక అంతేకాకుండా బ్యాంకు ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా ఏదో ఒకటి కలిగి ఉండాలి. ఈ డబ్బులను అయితే డైరెక్ట్గా చేతికి ఇవ్వడం జరగదు, కానీ బ్యాంకు ఖాతాలోకి డీబీటీ పద్ధతిలో అయితే వేయడం జరుగుతుంది. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ డీబీటీ పద్ధతి అంటే ఏంటంటే మధ్యలో ఎవరు మధ్యవర్తులు లేకుండా చేతికి డబ్బులు అందించకుండా డైరెక్ట్గా మీ ఖాతాలోకి డైరెక్ట్గా వేసేయడాన్ని డీబీటీ పద్ధతి అంటారు. ఇది ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాకి వేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఆధార్ కార్డ్కి లింక్ చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. ఎన్పిసిఐ లింకింగ్ ఉంటేనే మీకు డబ్బులు అయితే పడడం జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా అలాగే బ్యాంకు ఖాతా అయినా మీకు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకొని ఉంటే మాత్రమే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ అకౌంట్ అయినా పర్వాలేదు, కానీ ఎన్పిసిఐ లింకింగ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇక తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు మీకు ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి.
అది కూడా తెల్ల రేషన్ కార్డు అయి ఉండాలి. అప్పుడే మీకు ఈ పథకం వర్తించడం జరుగుతుంది. ఇక రేషన్ కార్డులో మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయి ఉండాలి. ఇప్పటికీ ఇంకా చాలామంది ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయలేదండి. ఈకేవైసీ చేయించుకొని వాళ్ళు దయచేసి దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీని అయితే పూర్తి చేసుకోండి. అలాగే మీరు మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఈకేవైసీ లేనట్టయితే ఈకేవైసీ చేయించుకోండి. ఒకవేళ అక్కడ కుదరకపోతే సచివాలయంకి వెళ్ళినా అక్కడ కూడా మీకు ఈకేవైసీ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా చాలామంది ఈకేవైసీ అయితే చేయించుకోలేదండి. ఇది చాలా ఇంపార్టెంట్, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేటు. కాబట్టి ఈకేవైసీ అనేది రేషన్ కార్డులో ఖచ్చితంగా చేయించుకోండి. ఇక ఈ పథకం వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ వర్గాల్లో అందరికీ వస్తుందా అంటే ఈ పథకం వచ్చేసి అన్ని వర్గాలకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ వర్గాల్లో అందరికీ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి కులమత ప్రాతిపదికగా ఈ పథకాన్ని చూడడం లేదు. మహిళలందరికీ లబ్ధి చేకూర్చే దిశగా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వాళ్లకు అంటే వితంతు పెన్షన్ కానీ, దివ్యాంగ పెన్షన్ కానీ, ఒంటరి మహిళా పెన్షన్ కానీ తీసుకుంటున్న మహిళలకు ఈ పథకం వర్తించడం జరగదు. ఇక ఈ పథకం యొక్క డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో అప్లై చేసుకోవడానికంటే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఉండాలి, రేషన్ కార్డు జిరాక్స్ కాపీ ఉండాలి, బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీ ఉండాలి. బ్యాంకు ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా ఏదైనా పర్వాలేదు, ఆ జిరాక్స్ కాపీ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ, అలాగే ఒక వ్యాలిడ్ ఫోన్ నంబర్ అయితే ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ మనం మే నెల చివరి వారంలో సచివాలయంలో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మే నెల చివరి వారంలో అప్లై చేసుకున్నట్టయితే ప్రభుత్వం అన్నిటినీ పరిశీలించి జూన్ నెలలో అయితే ఈ పథకం యొక్క డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఆడబిడ్డలందరూ ఈ మే నెల చివరి వారంలో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ప్రభుత్వం దీనికోసం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది, కానీ జియో అయితే ఇంకా రిలీజ్ కాలేదండి. జియో రిలీజ్ అయిన వెంటనే మీరు సచివాలయంకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం పొందాలి అంటే 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చెక్ చేస్తడం జరుగుతుంది. 6 అంచెల చెకింగ్ విధానంలో మీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000 కన్నా తక్కువ ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 కన్నా తక్కువ ఉండాలి. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు మీ ఇంట్లో ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇంట్లో ఎవరు పే చేస్తూ ఉండకూడదు. అలాగే కరెంటు బిల్ వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. ఇంట్లో ఎవరికి కార్ అనేది ఉండకూడదు అనమాట. వ్యవసాయ భూమి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి. ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్ చూడడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.